ఇది ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు పాడైపోతుంది అంటే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? ఓకే, ఇప్పుడు ఆటో ఇమ్యూనిటీ ఎట్లా డెవలప్ అవుతుంది అని అంటే ఇప్పుడు చూడండి, నార్మల్గా బ్యాలెన్స్డ్ స్టేట్లో ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. అంటే ఆ మన మైండ్ అండ్ బాడీ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ సిస్టంలో ఉంటాయో నో ప్రాబ్లం, అంటే అందులో హెల్తీ కండిషన్ అనమాట. ఓకే, అయితే ఇలాంటి సమస్యలు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇలాంటి స్ట్రెస్కి ఓరియంటెడ్ ఉంటాయి చూడండి. అంటే ఫైనాన్షియస్ కానీ లేకపోతే మనుషుల్ని లాస్ అయిపోవడం కానీ ఏదో మనస్పర్ధలు రావడం కానీ ఇలాంటి టైంలో ఎక్కువగా ఆలోచించడం వల్ల అది ఏదైతే ఉందో మంచి బ్యాలెన్స్డ్ సిస్టంలో ఉన్నది మొత్తం ఒకసారిగా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఈ విధమైనట్టు అంటే లోపల ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మెల్లగా స్ట్రెస్ డెవలప్ అవుతుంది. స్ట్రెస్ డెవలప్ అయిన తర్వాత ఏమవుతుంది, తప్పకుండా దాని యొక్క ఎఫెక్ట్ ఇమ్యూన్ సిస్టమ్ పైన ఉంటుంది అనమాట. కాబట్టి ఇమ్యూనిటీ కూడా ఏ విధంగా ఏ హార్మోనియస్ ఫ్లోలో మనకు నార్మల్గా యాక్ట్ అవ్వాలో అది డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయిపోతే ఇంకా ఏదో ఒక ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వచ్చు. డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఈ సోరియాసిస్ కూడాను నాట్ ఏ సూపర్ఫిషియల్ ప్రాబ్లం, ఏదో పైన ఓన్లీ స్కిన్ పైన ఏవో ప్యాచెస్ వస్తున్నాయి స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమే అనుకోవడానికి లేదు. స్కిన్ కింద ఇది ఎపిడర్మిస్ అంటారు, పైన ఉన్న స్కిన్ ని, లోపల ఉండేది డెర్మిస్. అంటే ఈ డెర్మిస్ ఏదైతే ఉందో అది కనెక్టివ్ టిష్యూతో తయారై ఉంటుంది. అంటే బోన్స్ అండ్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఏదైతే ఎటువంటి సెల్స్తోనైతే వచ్చిందో ఆ డెర్మిస్ కూడా అలాంటి సెల్స్తోనే వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మన ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందో, ఇప్పుడు మనం మానసికంగా బాధగా ఉన్నప్పుడు తర్వాత ఏం రెస్పాండ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ అని కాబట్టి సరిగ్గా నిద్ర రాకపోవడం, అట్లా అంటే ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుంది, నిద్ర రాకపోవడం, ఆకలి లేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఆ తర్వాత దాని యొక్క ప్రభావం హార్మోన్స్ పైన పడుతుంది. ఆ తర్వాత బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ పైన పడుతుంది. కాబట్టి అలాగా ఈ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ పైన పడ్డప్పుడు అంటే మీన్స్ ఈ కనెక్టివ్ టిష్యూ ఓరియంటెడ్ గా డెవలప్ అయినటువంటి ఏదైతే ఆర్గాన్స్ ఉన్నాయో వాటిపైన పడ్డప్పుడు మెల్లగా ఆ డర్మిస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. డర్మిస్ ఇన్వాల్వ్ అవుతే ఏమవుతుంది, మెల్లగా అక్కడ ఫైట్ స్టార్ట్ అవుతుంది సెల్స్ మధ్యన. కాబట్టి మళ్ళీ సెల్స్ మధ్యన ఫైట్ అవ్వడం, అక్కడ కొన్ని సెల్స్ చనిపోవడం. కాబట్టి నార్మల్ కండిషన్లో కూడాను మన స్కిన్ వెళ్ళిపోతూ ఉంటుందండి. ఒక సెల్స్ ఉన్నాయి, కొంతకాలం తర్వాత కొన్ని సెల్స్ డెడ్ అయిపోవాల్సిందే, కొత్త స్కిన్ రావాల్సిందే. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month లో ఒక 2 times డివిజన్ అవ్వాలనుకుందాం. సో ఇది నార్మల్ కండిషన్లో. అలాంటిది కొంచెం ఏదన్నా లిటిల్ బిట్ ఆఫ్ ఈ ఈక్విలిబ్రియం డిస్టర్బెన్స్ వచ్చి ఇలాంటి ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1 month లో ఒకసారి డివిజన్ అవ్వాల్సింది 1 month లో ఒక 4-5 times డివిజన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇప్పుడు సోరియాసిస్ లాంటి ప్రాబ్లమే డెవలప్ అయింది అనుకోండి, అది 1 month లో కాదు 1 week లోనే 40 times డివిజన్ అవుతుంది అనమాట. అంటే మీన్స్ అక్కడ ఉన్నటువంటి సెల్స్ అనేవి అంత డెడ్ అయిపోయి ఆ విధంగా షెడ్ అవుతూ వెళ్ళిపోవడం జరుగుతుంది. దిస్ ఇస్ ఈ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి ఎలా కారణం అంటే ఇది కారణం అనమాట. ఒకటి మానసికంగా మనం ఎక్కువ ఆలోచించడం వల్ల, ఇంకోటి కూడా ఉంది. ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడం అంటే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోవడం. మోస్ట్గా చెప్పాలి, అవుట్ సైడ్ మెడిసిన్స్ నుంచో కొన్ని ఇంజురీస్ వల్ల ఏదైనా సడన్గా ఏదో దెబ్బలు తాకినాయి, ఆ టైంలో కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. లాంగ్ టైమ్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇలా కొన్ని కండిషన్స్ వల్ల కూడా మనకు ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయిందా అంటే రకరకాల సిస్టమ్, ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయినప్పుడు రకరకాల సిస్టమ్స్ పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని కొడుతోంది, అది ఎక్కడో లివర్లో కొట్టింది అనుకుంటే ఒక ప్రాబ్లం, కిడ్నీలో వచ్చింది అనుకుంటే వేరే ప్రాబ్లం, అలా రకరకాల ఆర్గన్స్లో రావచ్చు. కానీ ఎప్పుడైతే కొంచెం టెండెన్సీ ఉందో స్కిన్ వైపు వచ్చే టెండెన్సీ, అలాంటి వాళ్ళలో స్కిన్ వైపు వెళ్తుంది అనమాట ఆటో ఇమ్యూనిటీ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్. కాబట్టి అలాంటి టైంలో ఈ సోరియాసిస్ ఈ డివిజన్ ఎక్కువైపోవడం ఇదంతా జరిగే అవకాశం ఉంది.